హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం చాలా తగ్గిపోయింది. బట్ ఇక్కడ నుంచి కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతి వీక్ ఏదో ఒక స్పెషల్ రెసిపీ ఆర్ బిర్యానీ ట్రై చేయాలి అని అనుకుంటున్నా. యాక్చువల్లీ మేము ఎవ్రీ వీక్ బిర్యానీ చేస్తాను. నేను నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్ ఎల్స్ నేను చేసేది మన ఛానల్లో ఉన్న రాజుగారి బిర్యానీ అలా చేస్తాను. బట్ మా హస్బెండ్కి అవి బోర్ కొట్టేసి ఈ వీక్ నాకు దిండిగల్ తలపకట్టి బిర్యానీ ట్రై చెయ్యి అన్నారు. ఆయనది టేస్ట్ చేశారంట. సో సరే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో. అది జూనియర్ ఎన్టీఆర్, హీరో నాని వాళ్ళు కూడా చెప్తుంటే విన్నా నేను కొన్ని వీడియోస్లో, వాళ్ళకి అది ఇష్టం అని చెప్పేసి. సో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నేను కూడా ఈ వీక్ సండే ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కొంచెం ప్రాసెసే, బట్ మనకి నేను ఎప్పుడు తినలేదు కానీ మా హస్బెండ్ తిన్నారంట, చాలా బాగా వచ్చింది. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నా. దాన్ని ఫస్ట్ కర్డ్ అండ్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అండ్ మన బిర్యానీ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని మనము రెడీ చేసి పెట్టుకోవాలి మసాలాస్. అదే దిండిగల్ స్పెషల్ మసాలా ఇది డ్రై మసాలా అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న డిస్ప్లే చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ కలిపేసి ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. అండ్ వెట్ మసాలా వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసి ఒక పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. దెన్ మనం బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం అంటే ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేశాను, నాకు అదే అవైలబుల్ ఉంది. నేను చిట్టి ముత్యాల రైస్ కోసం ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదు. మీకు అవి దొరికితే వాటితో ట్రై చేయండి, ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందంట. చిట్టి ముత్యాల రైస్తోనే చేస్తారు యాక్చువల్లీ ఇది, బట్ నాకు దొరకలేదు. సో దానికోసమని నేను బాస్మతి రైస్తో కూడా అది చాలా బాగుంది దీంతో కూడా. కానీ దిండిగల్ అథెంటిక్ బిర్యానీ అంటే చిట్టి ముత్యాల రైసే యూస్ చేస్తారు. తరువాత బియ్యం నానబెట్టేశాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ కింద ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక దెన్ కారం వేసి కొంచెం ఫ్రై చేసి మనం గ్రైండ్ చేసుకున్న వెట్ మసాలా పేస్ట్ వేసేసి ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి దెన్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసి అది కూడా బాగా ఫ్రై అయ్యాక దెన్ 1 మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకొని ఇలాగా బాగా కుక్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టొమాటో. తర్వాత స్టవ్ ఆపేసి ఇది చల్లారాక ఒక పేస్ట్ కింద చేసుకోవాలి. చెప్పా కదా ప్రాసెస్ ఉంటుంది కొంచెం, బట్ తిన్నాక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఒక్క ముద్ద ఇలా నోట్లో పెట్టగానే చాలా కమ్మగా అనిపిస్తుంది. మసాలాలు ఏమి ఎక్కువ ఉండవు. అసలు హైదరాబాద్ బిర్యానీకి ఫుల్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. హైదరాబాద్ బిర్యానీస్ తిని 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 బోర్ కొట్టి ఒక డిఫరెంట్ బిర్యానీ ఏమైనా తినాలనుకుంటే మీరు ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు, రెగ్యులర్ బిర్యానీలా కాకుండా. అండ్ దెన్ కొంచెం ఆయిల్ గీ వేసుకొని అది కొంచెం వేడయ్యాక యాక్చువల్లీ వాళ్ళు అథెంటిక్ దిండిగల్ బిర్యానీ అంటే ఇలాంటి షాలోట్స్ యూస్ చేస్తారు. సో నాకు అది అవైలబుల్ ఉంటే నేను తెప్పించా జెప్టోలో. మీకు అవి దొరకకపోతే నార్మల్ ఆనియన్స్ స్లైస్ చేసి కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం మెత్తబడ్డాక ఇలా 1 అవర్ మ్యారినేట్ అయిన చికెన్ని మనము ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయ్యాక ఒక 70 to 80%. దెన్ మనకి ఇందాక పేస్ట్ ఉంది కదా, టొమాటో పేస్ట్, అది వేసేసుకోవాలి. అది వేసేసుకున్నాక ఇలాగ ఆయిల్ కొంచెం తేలుతుంది ఫ్రై అయినాక. అప్పుడు మన దిండిగల్ స్పెషల్ మసాలా పెట్టాం కదా, డ్రై మసాలా, అది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. 1/2 kg చికెన్కి సరిపోతుంది. ఇదే యాక్చువల్లీ సీక్రెట్ అంతా ఈ పౌడర్లోనే ఉంది. ఇది వేసేసాక నెక్స్ట్ మనం ఒక 5 గ్లాసెస్ రైస్కి నేను 9 గ్లాసెస్ ఆఫ్ బాయిల్డ్ వాటర్ వేసాను. యాక్చువల్లీ 8 గ్లాసెస్ వేసాను. 9th గ్లాస్ ఆల్రెడీ మనకి చికెన్లో ఉంది కదా, సో అందుకని నేను 8 గ్లాసెస్ బాయిల్డ్ వాటర్ వేసి దెన్ ఎసరు మరిగాక బియ్యం వేసేసాను. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయ్యింది. ఎసర్లో ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి, అదొకటి మిస్ అయ్యింది. ఒక 10 minutesకి ఒకసారి ఇట్లాగా
ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ 10 మినిట్స్కి ఒకసారి, దెన్ మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి దీన్ని. ఇలా కొంచెం టైట్ అయ్యాక ఇలా సాంబార్ రైస్ థిక్నెస్ వచ్చినాక అప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసి స్ప్రెడ్ చేసుకొని 10 మినిట్స్ దమ్ ఇచ్చుకుంటే లో ఫ్లేమ్లో మనకి అథెంటిక్ స్టైల్లో వెరీ ఫ్లేవర్ఫుల్గా ఉండే దిండిగల్ తలపకట్టి బిర్యానీ రెడీ అయిపోద్ది. ట్రస్ట్ మీ, నేను మా నైబర్స్కి ఇచ్చాను కొంచెం, వాళ్ళైతే అసలు రెసిపీ ఎలా చేసావు ఏంటి నాకు కొంచెం చెప్పు, మా హస్బెండ్కి బాగా నచ్చేసింది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. సో నిజంగా అందుకే నేను కూడా వీడియో తీసాను, బట్ అప్లోడ్ చేయాలా వద్దా అనేది టేస్ట్ చేశాక ట్రై చేద్దాము చూద్దాము అనుకొని వదిలేసా. బట్ మా హస్బెండ్ అందరూ నాకు బాగుంది అని చెప్పాక సరే మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని, నిజంగా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే ఈ వీడియో, మీరు ట్రై చేసి ఇంట్లో మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. చాలా బాగుంది నిజంగా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చే చూసుంటారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. నెక్స్ట్ వీక్ ఇంకో బిర్యానీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.